హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. వరవంచన. విసుగు చెందని విక్రమార్కుడు వెనక్కి తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, మానవీయత్వంలో ఏముందో ఇంత శ్రమ పడుతున్నావు? ఇది కేవలం భ్రమ. నా మాటలో నీకు నమ్మకం లేకపోతే శీలవతి కథ చెప్తాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు. పూర్వం యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు బాల్యంలో తల్లిదండ్రులను పోగొట్టుకొని కాశీనగరానికి వెళ్ళి అక్కడ గొప్ప పాండిత్యం సంపాదించి ఎక్కడైనా బతుకుతెరువు సంపాదించుకుందామని విశాలపురం వచ్చాడు. ఆ నగరాన్ని ఏలే ధర్మపాలుడనే రాజు యజ్ఞదత్తుడిని తన కొలువులో ఉంచుకుని ఒక బ్రాహ్మణ కన్యను చూసి వివాహం చేయించి అతన్ని ఒక ఇంటివాణ్ణి చేశాడు. కాలక్రమాన యజ్ఞదత్తుడికి ఒక కుమార్తె కలిగింది. ఆ పిల్లకు శీలవతి అని పేరు పెట్టుకున్నారు. శీలవతి అందంగా ఉండేది. ఆమెను బాలసార్నాడు చూసిన దగ్గర నుంచి రాణికి ఎక్కడలేని మాతృప్రేమ పుట్టుకొచ్చింది. పగలు రాత్రి ఆ పిల్లను తన పక్కలోనే పెట్టుకునేది. తన చేతులతోనే నీళ్లు పోసి అలంకరణ చేసేది. కొంచెంసేపు పిల్ల పాల కోసం తల్లి వద్దకు వెళ్తే రాణి ప్రాణం కొట్టుకుపోయేది. పాపం రాణిగారికి పిల్లలు లేరు. కానీ శీలవతిని చేరదీసిన కొద్ది కాలానికి ఆమె గర్భవతి అయి నవమాసాలు మోసిన అనంతరం తాను ఒక ఆడపిల్లను కన్నది. ఆ పిల్లకు కళావతి అని పేరు పెట్టుకున్నారు. ఇంతకాలానికి రాజుకి సంతానం కలగడానికి కారణం శీలవతి అని అందరూ నమ్మారు. తనకు కుమార్తె కలిగినా కూడా రాణికి శీలవతి మీద అనురాగం కొంచెం కూడా తగ్గలేదు. ఆమె ఆ పిల్లను కూడా తన కుమార్తెలాగే పెంచింది. శీలవతి ఎన్నడూ అంతఃపురంలోనే ఉండేది. కళావతి ఆమెను అక్క అని పిలిచేది. వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గరే చదువు సాగించారు. శీలవతికి ఆ ఏటికాయేడు గడుస్తున్న కొద్దీ యజ్ఞదత్తుడికి ఆ పిల్ల గురించి బెంగ జాస్తి అయింది. ఆమె బ్రాహ్మణ పిల్లలాగా పెరగలేదు. అస్తమానం అంతఃపురంలో ఉండి క్షత్రియ కన్యలాగే పెరిగింది. రేపు స్వయంవరం జరిపించమంటారో ఏమోనని ఆ బ్రాహ్మణుడికి భయం పట్టుకుంది. అందుచేత ఆయన ఎవరితోనూ చెప్పకుండా ఒక సంబంధం చూసి శీలవతికి పెళ్లి ముహూర్తం నిశ్చయించాడు. ఈ సంగతి తెలియగానే శీలవతికి మనస్సు కష్టం కలిగింది. ఆమె ఇంతకు చాలా కాలం పూర్వమే కళావతితో కలిసి ఒక శపథం చేసుకున్నది. అదేమంటే వాళ్ళిద్దరూ ఒకేసారి పెళ్లాడాలి. ఒకరు చేసుకోబోయే యువకుడు రెండో వారికి కూడా నచ్చాలి. అయితే యజ్ఞదత్తుడు శీలవతికి పెళ్లి నిశ్చయం చేయటంతో ఆ పిల్లలు అనుకున్న మాటలన్నీ వృధా అయిపోయాయి. ఈ పెళ్లి తప్పించేయకోవాలని ఆమె నిశ్చయించుకున్నది. ఒకనాటి సాయంకాలం ఉద్యానవనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు శీలవతి కళావతితో, నేను నదిలో స్నానం చేసి ఇప్పుడే వస్తాను, నువ్వు ఇంటికి పదా అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె నది వద్ద తన దుస్తులు విప్పి ఒక రాతి కింద పెట్టి తాను బ్రహ్మచారి దుస్తులు ధరించి జడ విప్పి ముడివేసి ఒంటరిగా బయలుదేరింది. అక్క ఎంతకీ రాకపోవటం చూసి కళావతి కొందరు భటులను నది వద్దకు పంపించింది. వారు శీలవతి దుస్తులు మాత్రం తెచ్చి మనిషి కనిపించలేదన్నారు. శీలవతి చనిపోయిందని అందరూ రూఢీ చేసుకుని శోకాలు పెట్టారు. మీరు తన పెళ్లి నిశ్చయం అయినప్పటి నుంచి అక్క మనసు చెడిపోయింది, ఆమెకు పెళ్లి ఇష్టం లేదు అని కళావతి యజ్ఞదత్తుడితో చెప్పేసింది. అది వినగానే ఆ బ్రాహ్మణుడు తన కుమార్తె బుద్ధిపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్నదని, దానికి తానే కారకుడునని అనుకున్నాడు. ఆయన మనసు విరిగిపోయింది. ఆయన మతి చెల్లిన వాళ్లాగా అయిపోయి భార్యతో సహా దేశం విడిచిపోయాడు. ఈ లోపల బ్రహ్మచారి వేషంలో శీలవతి చాలా రోజులు కాలినడకన ప్రయాణం చేసి బ్రహ్మస్థలం అనే గ్రామం చేరుకున్నది. ఆ ఊర్లో కొందరు ఆమెను, ఎవరు బాబు నువ్వు, ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. శీలవతి, అయ్యా, నేనొక బీద బ్రహ్మచారిని, నా పేరు కృతవర్మ, నాకెవరూ లేరు, చదువుకుందామని కాశీ వెళ్తున్నాను అన్నది వారితో. చదువుకోవాలంటే కాశీ దాకా వెళ్ళాలా నాయనా? ఈ గ్రామంలో సోమభట్టుడున్నాడు, ఆయన గొప్ప కాశీ పండితుడు, ఆయన వద్ద చదువుకోవచ్చు అని గ్రామస్తులు శీలవతిని సోమభట్టు ఇంటికి తీసుకుపోయారు. సోమభట్టు బ్రహ్మచారి వేషంలో ఉన్న శీలవతిని చూసి ముచ్చటపడి తన ఇంట ఉంచి చదువు చెప్పటానికి ఒప్పుకున్నాడు. ఆ సోమభట్టుకు సత్యవతి అని ఒక కుమార్తె ఉన్నది. అసలే ఆ పిల్ల అనాకారిది. దానికి తగ్గట్టే స్ఫోటకం పోసి ముఖం మరింత వికారంగా అయిపోయి ఒక కన్ను కూడా పోయింది. ఆ పిల్లకు పెళ్ళీడొచ్చింది. సోమభట్టు తన కూతుర్ని ఇల్లు దాటి రానివ్వక ఎంతో రహస్యంగా ఉంచుతూ సంబంధాలు వెతకసాగాడు. చిట్ట చివరకు విద్యాభాస్కరుడనే బ్రాహ్మణ యువకుడు పెళ్లాడటానికి ఒప్పుకొని తాంబూలాలు కూడా పుచ్చుకున్నాడు. కానీ ముహూర్తానికి ముందే ఎవరో అతనితో సోమభట్టు గారి కుమార్తె చాలా కురూపి అని చెప్పటం వల్ల తాను పిల్లను ముందుగా చూడాలని
కొద్ది రోజుల్లో అక్కడికి వస్తున్నానని కబురు చేశాడు. ఆ కబురు అందగానే సోమభట్టుకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఈ చిక్కు నుంచి బయటపడటానికి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆయన శీలవతిని చాటుకు పిలిచి, చూడు బాబు, నాకొక ఉపకారం చెయ్యాలి. మీ దేశపు బ్రహ్మచారులు ఆడపిల్లలాగా జుట్టు పెంచుకోవటం, ముడి వేసుకోవటం కూడా మేలే అయింది. నువ్వొకసారి ఆడవేషం వేసుకుంటావా అంటూ తన కుమార్తె పెళ్లి వివరాలు చెప్పాడు. చిన్నతనం నుంచి ధైర్య సాహసాలు నేర్చుకుని అప్పటికే మారు వేషంలో మారు పేరుతో ఉన్న శీలవతి ఆడవేషం వేయటానికి సమ్మతించింది. కొద్ది రోజులకే విద్యాభాస్కరుడు పెళ్లి కూతుర్ని చూడటానికి వచ్చాడు. శీలవతికి చీర కట్టి రవిక తొడిగి నగలు పెట్టి చక్కగా ముస్తాబు చేసేసరికి అద్భుతమైన అందగెత్తగా తయారైంది. ఆ పిల్లను చూసి విద్యాభాస్కరుడు పరమానందభరితుడైనాడు. వెంటనే సోమభట్టు పెళ్లి ప్రయత్నాలు ఆరంభించాడు. ఆయన చాలా ధనికుడు. అందుచేత ఎంతెంత దూరాన ఉన్న బంధువులకు ఆహ్వానాలు పంపాడు. వారిలో చాలామంది సోమభట్టు కుమార్తెను ఎన్నడూ చూసిన వారు కారు. బంధువులందరికీ సోమభట్టు శీలవతినే చూపాడు. వారు ఎంతో సంతోషించారు. ముహూర్తం వెళ్లేదాకా ఈ వంచన సాగింది. మెడలో పుస్తకట్టే సమయానికి తన కుమార్తెను తెరచాటున పెళ్లిపీట మీద కూర్చోబెడదామని సోమభట్టు ఉద్దేశం. పెళ్లి రోజు పెళ్లివారు వచ్చి విడుదలో దిగారు. సోమభట్టు తన అసలు కుమార్తె పెళ్లి కూతుర్ని చేయించి ఒక గంపలో కూర్చోబెట్టించి చీకటి కొట్లో ఉంచాడు. గౌరీ వ్రతానికి మాత్రం శీలవతే వెళ్ళింది. ఆ సమయంలో పెళ్లివారంతా ఆమెను చూసి ఎంతో మురిసిపడ్డారు. గౌరీ వ్రతం కాగానే సోమభట్టు శీలవతిని ఒక గంపలో కూర్చోబెట్టి చీకటి కొట్టుకు తీసుకుపోసాగాడు. అప్పుడు పెళ్లివారు పురోహితుడు, అయ్యా, పెళ్లి కూతుర్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు? పీట్ల మీదకి తీసుకురండి, ముహూర్తం మించిపోతున్నది అన్నాడు. అయ్యా, మాలో పిల్ల మేనమామ ముహూర్తం ముందు పిల్లని దాచటం ఆచారం అన్నాడు సోమభట్టు. అటువంటి ఆచారాలు మాకు లేవు, వేగరం పెళ్లి కూతుర్ని పట్టుకురండి అని పురోహితుడు తొందర చేశాడు. అప్పుడు సోమభట్టు తన బావమరిదికి కన్ను మలుపుతూ, అమ్మాయిని తీసుకురారా అన్నాడు. ఆ పెద్ద మనిషి చీకటి కొట్లోకి వెళ్ళి చీకట్లో తడిమి గంప చేతికి తగలగానే ఎత్తుకుపోయి పెళ్లిపీట్ల మీద ఉంచాడు. అది శీలవతి ఉన్న గంపే. తీరా మంగళసూత్రం కట్టేసి వధూవార్లు తలంబ్రాలు పోసుకునేదాకా సోమభట్టు ఈ పొరపాటు గ్రహించనే లేదు. ఎందుకంటే పెళ్లి కూతురు తల వంచుకుని కూర్చున్నది. సోమభట్టుకు తేళ్లు జర్లు పాకినట్టయింది. శీలవతి మగవాడేనని ఆయన ఉద్దేశం. ఈ సంగతి బయటపడక పూర్వమే ఏదో ఒక ఉపాయం ఆలోచించి పెళ్లి కూతుర్ను మార్చేయాలి. ఆయన లోపలికి వెళ్ళి తన భార్య చెవిలో ఏదో చెప్పాడు. మరి కాసేపటికల్లా ఆవిడ తమ ఇలవేల్పు పూనినట్లుగా కేకలు వేస్తూ, నన్నే మర్చిపోతారా? నన్ను పూజ చేయకుండానే మీ పిల్లకు పెళ్లి చేసేస్తారా? చూడండి మీ కూతుర్ని ఎట్లా చేస్తానో అన్నది. అందరూ కంగారుగా లోపలికి పరిగెత్తి చూసేసరికి పెళ్లి కూతురు అవతారంలో వారికి అసలు సత్యవతి కనిపించింది. సోమభట్టు భార్యకు పూనకం దిగిపోయింది. విద్యాభాస్కరుడు వంచన తెలుసుకోలేక, మామగారు, నా గీత ఈ విధంగా ఉంటే మీరేం చేయగలరు? అందగొత్తో కురూపో, కట్టుకున్న భార్యను విధిగా ఏలుకుంటాను అని సోమభట్టు ఓదార్చాడు. ఆ సమయానికి అక్కడ యజ్ఞదత్తుడు భార్య సమేతంగా వచ్చాడు. సోమభట్టు యజ్ఞదత్తుడు కాశీలో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. సోమభట్టు తన బాల్య స్నేహితుడితో జరిగిందంతా చెప్పేశాడు. యజ్ఞదత్తుడు కృతవర్మను చూసి అది తన కుమార్తె అయిన శీలవతినే అని గుర్తుపట్టాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, యజ్ఞదత్తుడు తన కుమార్తెకు వివాహమైనట్టు భావించాలా? విద్యాభాస్కరుడు తన మిత్రుడు కుమార్తె పెళ్లాడినట్టు ఆమోదించి సహాయపడాలా? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. శీలవతే న్యాయంగా విద్యాభాస్కరుడి భార్య. ఆమె చూసినాకనే అతను పెళ్లి కొప్పుకున్నాడు. ఆమె మెడలోనే తాళి కట్టాడు. కురీపి అయినది కూడా ఆ పిల్లే అనే ఉద్దేశంతో అతను ఆమెను ఇష్టంగా ఏలుకోవటానికి సమ్మతించాడు. శీలవతి కూడా తన గురువు కోరినంతవరకే సహాయం చేయక మెడలో తాళి కూడా కట్టించుకున్నది. అందుచేత ఆమె కూడా వివాహానికి ఇష్టపడినట్లే అయింది. అటువంటి సందర్భంలో యజ్ఞదత్తుడు సోమదత్తుడికి తన కుమార్తె గురించి నిజం చెప్పేసి ఆమె పెళ్లి ఖాయం చేయాలి. కృతవర్మ నిజంగా స్త్రీయే అని తెలిసినాక సోమభట్టు జరిగిన పెళ్లికి అభ్యంతరం చెప్పలేడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకి తిరిగి మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.
మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.